సార్ ముందుగా వర్మ గారు మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి 99 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నమస్తే. మీరు అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలతో మొదలు పెట్టారు కాబట్టి నేను దాని ముందు కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పొలిటికల్ డైవర్షన్ చేయడానికి వినియోగించేటటువంటి అనేక రహదారుల్లో దాడులు అనేటువంటిది వారికి బాగా అచ్చొచ్చి కలిసి వచ్చినటువంటి ఒక రహదారిగా చెప్పుకోవచ్చు. లడ్డూ వ్యవహారం మీద సిబిఐ 6 రిపోర్ట్ లో జంతు కొవ్వు, పశువుల కొవ్వు లేదా ఫిష్ ఆయిల్ అటువంటిది ఏమీ లేదు, పోర్క్ ఫ్యాట్ గానీ అవి లేవని చెప్పి ఆధారాలతో వచ్చిన తర్వాత దాన్ని మేము ఇది వాస్తవం ఎన్నాళ్ళు దుష్ప్రచారం చేశారు అని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాప పరిహార పూజలు చేయాలి అనేటువంటి దీన్ని తీసుకుని స్టేట్ వైడ్ మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేయటం జరిగింది. మీరు ఈ రోజు అంబటి రాంబాబు గారు మాట్లాడారు, తదనంతరం జరిగినటువంటి దాడి వ్యవహారం ఒకటే చూస్తున్నారు కానీ నిన్న బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఏదో హోమం పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి దాడి చేశారు. విడదల రజనీ గారు ఎక్కడికో వెళ్తుంటే ఇదే కార్యక్రమం మీద ఆవిడ మీద దాడి చేశారు. అసలు ఫ్లెక్సీలు కట్టమని చెప్పింది ఎవరు? రెచ్చగొట్టమని చెప్పింది ఎవరు? ఎవరో ఫ్లెక్సీలు కట్టినోళ్ళు. ఆ ఫ్లెక్సీ కట్టినోడు తలా తోక ఏమైనా ఉందా? ఎవరు కేర్ ఆఫ్ ఫ్లెక్సీ కట్టింది? ఓకే, తలా తోక లేని ఫ్లెక్సీలు తొలగించకుండా ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది? ఫ్లెక్సీలు కట్టినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తెలీదా శాంతి భద్రతలు రైజ్ అవుతాయని చెప్పి? నిన్న అర్ధరాత్రి 1 గంట సమయంలో హిందూపురం సంబంధించినటువంటి మా పార్టీ కోఆర్డినేటర్ ఇంటికి రాత్రి 1 గంటకు ఒక మహిళ ఇంటికి పోయి ఏదో నోటీస్ ఇచ్చే కార్యక్రమం చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ అంతగా పనిచేసినటువంటి ప్రివెంటివ్ అరెస్ట్ లో లేకపోతే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనే పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పనిచేసే పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రకమైనటువంటి ఫ్లెక్సీల ఇష్యూలు ఎందుకు అలసత్వం చేశారు? సరే, రాంబాబు గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన మీద దాడి జరిగే కార్యక్రమం అక్కడ జరిగింది. అప్పుడు కూడా పోలీసులు ఎవరు అడ్డుకోలేదు, ఆ ఫ్లెక్సీలు చెంపలేదు. సరే, రాంబాబు గారిని వాళ్ళు తిట్టారు, తిరిగి రాంబాబు గారు వాళ్ళని తిట్టారు. అది రాంబాబు గారే మీడియా ముఖంగా కూడా చెప్పారు. అయితే ఇక్కడ ఏంటంటే రాంబాబు గారు నోటి దగ్గర మైక్ పెట్టడం వల్ల అది క్లియర్ గా రికార్డ్ అయింది. అవతల వాళ్ళ దగ్గర మైకులు లేవు కాబట్టి అక్కడ రికార్డు కాలేదు. అట్ ది సేమ్ టైం రాంబాబు గారు చాలా క్లియర్ గా చెప్పారు, నేను మనిషినే కాబట్టి నేను అన్నాను, కానీ నేను అన్నది చంద్రబాబు నాయుడు గారిని కాదు, నన్ను తిట్టారు, నేను తిరిగి తిట్టాను. అయినా సరే వాళ్ళ గడ్డి తిన్నారని నేను గడ్డి తినకుండా ఉండాల్సింది, నేను ఆ రకమైనటువంటి భాష మాట్లాడకుండా ఉండాల్సింది అని నేను పశ్చాత్తాపడ్డాను. కాబట్టి మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాను, నేను అటువంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సి, అది నా మదన పడ్డానని చెప్పి కూడా ఆయన చెప్పారు. అయితే ఇక్కడ రాంబాబు గారు అన్నటువంటి మాటలనే కాదు సార్, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి దాడులు, యత్నాలు, హత్యాకాండకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనం మాట్లాడుకోవాలి. ఏ విధంగా రాంబాబు గారు ఇంట్లో ఉన్నారు ఆ సమయంలో దాడి జరిగినప్పుడు? వారి భార్య, వారి కూతురో లేదా వారి మనవలో, చిన్నపిల్లలు అందరూ కూడా ఉన్నారని అంటున్నారు. ఆ రకమైనటువంటి దాడి, పైగా ఆ గల్లా ఎవరైతే శాసనసభ్యురాలు ఉన్నారో గల్లా మాధవి అన్న ఆవిడ నేతృత్వంలో, ఆవిడ సమక్షంలో అక్కడ దాడులు జరుగుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి? అయ్యా బాబు అని గడ్డం కింద బెల్లం మొక్క ఎట్టినట్టు అక్కడ వచ్చినటువంటి రౌడీలను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులను వాళ్ళ చేతిలో వాళ్ళ బొజ్జగిస్తారా? వీళ్ళు రాడ్లు అవి తీసుకోకుండా బొజ్జగిస్తారా? లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం బాధ్యత లేదు అక్కడ? కనీసం వాళ్ళని కంట్రోల్ చేయొద్దు. సో ఇక్కడ ఖచ్చితంగా ఇది చాలా నెరేటివ్ గా, అద్భుతంగా ఒక హత్యాకాండకి, అంటే బై గాడ్స్ గ్రేస్ ఈ రోజు అంబటి రాంబాబు గారు తప్పించుకున్నారు కానీ, లేదా ఖచ్చితంగా అంబటి రాంబాబు గారు అనే వ్యక్తిని భౌతికంగా అంతమొందించాలనేటువంటి ప్లానే వేశారు. అంతమొందిస్తే ఖచ్చితంగా ఇంకా అద్భుతంగా టాపిక్ అనేది డైవర్ట్ అయిపోద్ది అనేటువంటి ఆలోచనలోనే చేశారు. అదృష్టవశాత్తు అంబటి రాంబాబు గారు ఏదో ప్రాణాలతో బయటపడ్డారు తప్పితే లేదంటే లేదు. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఒక శాసనసభ్యురాలు ఏదో బయటకు వచ్చో మనోభావాలు ఏదో అయినాయి అని చెప్పో, లేదో తొందరపడో ఒక శాసనసభ్యురాలు గారి నాయకత్వంలో జరిగే వ్యవహారం కాదు. ఒక మాజీ మంత్రిని, ఒక ప్రముఖ నాయకుడిని ఈ విధమైనటువంటి, అది ఖచ్చితంగా అంబటి రాంబాబు గారు దొరుకుంటే చంపేసేవారు, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఆ దాడి చూసినా, ధ్వంసం చేసినటువంటి విధానం చూసినా, కారుని నుజ్జు చేసేసి ఇంట్లో అంతా ఫర్నిచర్, ఇది కొత్త కాదు. సరే, అంబటి రాంబాబు గారు ఏదో మాట్లాడారు, మీ భావోభావాలు దెబ్బతిన్నా అన్నారు. మరి ఒక మహిళ అండి, హిందూపురం నియోజకవర్గం చెందిన మా పార్టీ సమన్వయకర్త, ఆవిడ ఏం చేసిందంటే ఆవిడ ఆఫీసులో ఆ విధంగా ధ్వంసం చేశారు, ఆ విధంగా దాడులు చేశారు. రాజకీయాల్లో నేను ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, ఎవరు చేసిన తప్పనే చెప్తాను. ఖచ్చితంగా న్యాయ విద్య అభ్యసించిన విద్యార్థిగా కానీ, లేకపోతే ఒక అడ్వకేట్ వృత్తిలో ఉన్న వ్యక్తిగా కానీ చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను ఇప్పుడే చెప్తున్నాను, గతంలో ఒక మీడియా సంస్థ మీద కూడా దాడి చేశారు. ఏదున్నప్పటికీ దాడులు, ప్రతిదాడులు, బల ప్రదర్శనలు ఇది తప్పు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదైనా ఉంటే చట్ట ప్రకారంగా మీరు కేసు ఫైల్ చేయండి, దాని ప్రకారంగా సెక్షన్ ఏం చెప్తే, చట్టం ఏం చెప్తే చేయాలి తప్ప ఖచ్చితంగా అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. 24 hours రాజీవ్, 24 hours డెడ్ లైన్ ఇచ్చారు ఆయనకి, టైం లైన్. క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు అని పిల్లి మాణిక్యాలరావు గారు అవనియండి, లేదా గాది వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ వీడియోలోని. సార్, ఫోన్ 24 గంటలు కాదు, ఇంకో 24 గంటలు ఇవ్వాలండి. లెట్ దెమ్ వెయిట్ ఫర్ 48 hours.
అంబటి రాంబాబు గారు క్షమాపణ చెప్పరు. ఎందుకంటే చేయలేని తప్పుకి ఎవరు చెప్తారు? ఆయన చంద్రబాబు నాయుడు గారు నేను అనలేదు మొర్రో అంటున్నాడు కదా. ఆయన తిట్టిన వాళ్ళందరితోని కూడా అంబటి రాంబాబు గారు ఇంటి ముందుకు వచ్చి క్షమాపణ చెప్పమని చెప్పండి. అప్పుడు అంబటి రాంబాబు గారు చెప్పలేదో ఆలోచిస్తారు. అంబటి రాంబాబు గారి మీద దాడి చేసిన వాళ్ళందరినీ కూడా వచ్చి చెప్పమని చెప్పండి, లేదా వాళ్ళ ఇళ్ళన్నీ కూడా ఇలాగే బద్దలు కొట్టించుకోమని వెళ్ళి అప్పుడు మాట్లాడతారు. ఇవన్నీ ఏంటి సార్? ఓ పక్క మీరు చేసేటటువంటి హత్యాకాండలు, మీరు చేసేటటువంటి హత్యా రాజకీయాలు మీరు చేసేస్తూ ఇంకో పక్క మాట్లాడితే ఇది సమంజసమా? ఆ చూడండి, మీ విజువల్స్ లో కనబడట్లేదా? అంత ఘోరంగా ధ్వంసం చేస్తారా? అంత ఘోరంగా దాడులు చేస్తారా? ఇంట్లో కవర్ వేసున్న కార్లను కూడా కవర్లు తీసి కోలకొండీలు అవి ఇవి కలిపేసి అంతంత ధ్వంసం చేసేస్తే చూడండి ఎంతెంత ఐటమ్స్ ఎత్తుతున్నారో చూడండి. అవన్నీ నిజంగా ఒక మనిషి మీద పడితే మనిషి ఉంటాడు, ఆ స్పాట్ లో చచ్చిపోడు. కేవలం అంబటి రాంబాబు గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ని భౌతికంగా అంతమొందించాలనే లక్ష్యంతో మాత్రమే ఆయన హత్య చేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇది జరిగింది. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఆయన మీద దాడులు చేస్తారనే అనుమానం మాకుంది. మేము అందుకే గౌరవ డీజీపీ గారికి, పోలీస్ శాఖ వారికి కోరుతా ఉన్నాం, ఖచ్చితంగా ఆయనకి ప్రొటెక్షన్ ఇవ్వండి. ఈ రకమైనటువంటి వ్యవహారం పోలీసులు కూడా అంత నెమ్మదిగానో అంత ఇదిగానో లిబరల్ గానో ఉండకూడదు. పోలీస్ వ్యవస్థ స్టబ్బన్ గా ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రం శాంతి పూర్తిగా పాతాళానికి పోతే ఇప్పటికే చాలా శాంతి భద్రతలు లోపాలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా దెబ్బతినే విధంగా ఉంటది. ఓకే రైట్. వంశీ, వర్మ గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది? అంబటి గారిని మర్డర్ ప్లాన్ చేసే స్కెచ్ వేస్తున్నారా ఆయనకి భయపడి? అసలు గుంటూరులో జరుగుతున్న అంశం, గతంలో మీ కార్యాలయాల మీద దాడి చేసినప్పుడు మీరు చాలా ఆవేదన వ్యక్తం చేశారు, దుర్మార్గం అన్నారు, అరాచకం అన్నారు. ఈరోజు అంబటి గారి